విష్ణు వాళ్ళ అమ్మ అయితే పడుకోకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ ఆయన వచ్చి, "ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ప్రశాంతంగా పడుకోవచ్చు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే, "ఎలా పడుకోమంటారండి? నాకు ఎలా నిద్ర పడుతుంది? ఆ వరలక్ష్మి ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు నిద్రే పట్టదు. ప్రశాంతంగా పడుకోవాలంటే అది ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అప్పుడే నేను ప్రశాంతంగా పడుకోగలను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో విష్ణు వాళ్ళ రూమ్‌లోకి అయితే వస్తూ ఉంటాడు. అక్కడ వరలక్ష్మి అయితే పడుకోవటం చూసి, "ఏంటి ఇది మంచం మీద పడుకుందామని ప్లాన్ వేస్తుందా? దీని ప్లాన్‌లు ఎలాగైనా సరే తిప్పి కొట్టాలని" చెప్పేసి అయితే చాప దిండుని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా తన రూమ్‌లోకి అయితే చాప దిండుని తీసుకొని వచ్చి, "ఏంటి వరలక్ష్మి మంచం మీద పవ్వాలిద్దామనే అనుకుంటున్నావా? నేను ఉంటుండగా అది జరగనివ్వను కదా! ఇదిగో ఈ చాప ఈ దిండుని తీసుకొని వెళ్ళి కిందన వెళ్ళి పడుకో" అని చెప్పేసి అయితే తన మొహానికి విసురు కొడుతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే, "ఏంటండి నన్ను కిందన పడుకోమంటున్నారా? ఒక పని మనిషిలా కనబడుతున్నానా ఏంటి? ఒక మూలకు వెళ్ళి పడుకోవడానికి అంత సీన్ లేదు. మీకు కావాలంటే మీరే ఎళ్లి పడుకోండే తప్ప నేను కిందన పడుకోను. కావాలంటే మీరు వెళ్లి పడుకోండి" అని చెప్పేసి అయితే చాప దిండునైతే తన మొహానికి విసురు కొడుతూ ఉంటుంది. అది గమనించిన విష్ణు అయితే, "ఏంటి నన్ను కిందన పడుకోమంటావా? అది నా ఇంట్లో, నా రూమ్‌లో నన్ను కిందన పడుకోమనడానికి నీకెంత ధైర్యం? నేను అలా పడుకోను కదా! నువ్వే వెళ్లి పడుకో" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా తగువులాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, సరే ఎవరు పడుకుంటారో, ఎవరు పడుకోవద్దో నువ్వే ఆలోచించుకో. నేనైతే మాత్రం మంచం మీద పడుకుంటాను. నువ్వేం చేస్తే అదే చేసుకో" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దుప్పటిని తీసి అయితే తను కూడా అక్కడే పడుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "సరే పడుకోండి నాకేం నష్టం ఉంది" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.